ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ పోలయ్య నోటి దురుసు. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పోలయ్యకు ఆస్తిపాస్తులు అంతగా లేకపోయినా గ్రామంలో బంధుబలగానికి ఏం కొదువ లేదు. ఆ ఆసరా చూసుకుని మరి నా అంతవాడు లేడన్నట్టు ప్రవర్తించేవాడు. అతడికి నోటి దురుసు ఎక్కువ. అందుకు బావమరిది రంగయ్య మందలించేవాడు. కానీ పోలయ్యలో మార్పు రాలేదు. ఒక రోజున పోలయ్య పెరట్లో నూతిపళ్ళెం దగ్గర కాలు జారి పడిపోతూ పక్కనే ఉన్న గన్నేరు చెట్టును పట్టుకుని నెలదొక్కున్నాడు. అయితే అదే క్షణంలో చెట్టు ఊగడంతో కాలు మడత పడింది. అప్పుడే అటు వచ్చిన పోలయ్య భార్య సీతమ్మ ఆ దృశ్యం చూసి కిలకిలా నవ్వింది. అది చూసి పోలయ్య కోపం పట్టలేక, పతివ్రతలు పుట్టిన దేశంలో పుట్టి మహాపతివ్రత పేరు పెట్టుకుని మొగుడు బాధపడుతూ ఉంటే నవ్వుతావా? ఇలాంటి సిగ్గులేని ఆడపుట్టుక పుట్టే కంటే ఏ ఏట్లోనో దూకి చావకూడదు అన్నాడు. సీతమ్మ నవ్వుకుంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మడతపడ్డ కాలును పోలయ్య రెండు చేతులతో పట్టి సరిచేసుకున్నాడు. అయితే కాలిమడమ నొప్పి చేసి అడుగు తీసి అడుగు వేయడం కష్టమైంది. ఎలాగో అడుగులు వేసి కుంటుకుంటూ పెరటి గుమ్మం దాకా వచ్చాడు. అప్పుడు వెనక నుంచి బావమరిది రంగయ్య అతన్ని పలకరించి, ఏమిటి బావా, నూతిపళ్ళెం నుంచి పెరటి గుమ్మం దగ్గరకు అడుగు వేయడానికి అంతసేపు పట్టింది అన్నాడు. అంటే ఇంతసేపు నువ్వు ఇక్కడే ఉండి విడ్డూరం చూస్తున్నావన్నమాట. కాస్త చెయ్యి ఆసరా ఇవ్వడానికి రాలేకపోయావా అన్నాడు పోలయ్య. నువ్వు కుంటుతూ ఉంటే ఆ వయ్యారపు నడకలు చాలా అందంగా ఉన్నాయి బావా. అలా చూస్తూ ఈ లోకాన్నే మర్చిపోయాను అన్నాడు రంగయ్య. అన్నీ పడబుద్ధులు. పెద్దవాడిని గౌరవించాలన్న ఇంగితం కూడా లేదు. ఇలాంటి బ్రతుకు బ్రతికే కంటే నూతిలోకి దూకి చావకూడదు అన్నాడు పోలయ్య కోపంతో. రంగయ్య నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పోలయ్య ఇంట్లోకి వచ్చి గడప దాటి వీధి తలుపు తెరిచేసరికి అక్కడికి కుంటుకుంటూ ఒక బిచ్చగాడు వచ్చి నిలబడి, కుంటోండి బాబయ్య, 4 పైసలు ధర్మం ఇప్పించండి అన్నాడు. పోలయ్య అతి కష్టం మీద 4 అడుగులు వేసి, నా కాలు కుంటిదయింది, కానీ నేను నీలాగా అడుక్కుంటున్నానా అన్నాడు. అవసరం లేదు కాబట్టి అడుక్కోవడం లేదు. ఎలాగూ కుంటుతున్నారు గనక ఒక్కసారి 4 ఇళ్లకు వెళ్ళి అడుక్కుని చూడండి. నేనెంత కష్టపడుతున్నానో తెలుస్తుంది అన్నాడు బిచ్చగాడు. దరిద్రపు వెధవ, కుళ్ళుగోతులో పడి చావరా అన్నాడు పోలయ్య కసిగా. బిచ్చగాడు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పోలయ్య కుంటుతూ పోయి వీధి అరుగు మీద కూర్చునే సమయానికి వీధిలో 4 పోకిరి కుర్రవాళ్ళు ఆడుకుంటున్నారు. వాడాడే గోలీకాయో గోటీ బిల్డో ప్రతిరోజు పోలయ్యకు ఒక్కసారైనా తగులుతూ ఉంటుంది. పోలయ్య వాళ్ళ మీద మండిపడుతుంటాడు. ఈరోజు వాళ్ళు కొత్త రకం ఆట ఆడుతున్నారు. పరీక్షించి చూస్తే వాళ్ళలో ఒకడు కళ్ళు మూసుకుని గుడ్డివాడిలా నటిస్తున్నాడు. ఇంకొకడు చెవుల పక్కన చేతులు పెట్టి చెవిటివాడిలా నటిస్తున్నాడు. మరొకడు వ్యావ్యా అని ధ్వనులు చేస్తూ మూగవాడిలా నటిస్తున్నాడు. మిగిలిన వాడు ఎత్తి ఎత్తి అడుగులు వేస్తూ కుంటివాడిలా నటిస్తూ, మీ అందరి పేర్లు నాకు తెలియవు గాని నా పేరు మాత్రం పోలయ్య అన్నాడు. అంతా పక్కున నవ్వారు. వాడు అచ్చం పోలయ్యలాగే కుంటుతూ ఉంటే గుడ్డివాడు కూడా కళ్ళు తెరిచేశాడు. పోలయ్య తిట్ల దండకం మొదలు పెట్టాడు. 4 అక్కడి నుంచి పారిపోయారు. ఇంతలో అక్కడికి ఒక మనిషి వచ్చాడు. పోలయ్య వాడినేనాడు చూసి ఉండలేదు. ఎవరని ఆయన అడిగే లోపలే వాడు, నేను సీతారామయ్య గారింట్లో కొత్తగా పాలేరు పనికి కుదిరానండి. పోలయ్య గారికి ఒక కబురు చెప్పి వెళ్ళాలండి అన్నాడు. నేనేరా పోలయ్యని అన్నాడు పోలయ్య. అలా చెబితే నమ్మనండి. ఒకసారి నడిచి చూపించాలి. పోలయ్య గారు కుంటుతూ నడుస్తారని ఇప్పుడే 4 కుర్రవాళ్ళు చెప్పారండి. పోలయ్య గారికి తప్ప ఇంకెవరికి ఆ కబురు చెప్పొద్దని యజమాని గట్టిగా చెప్పారండి అన్నాడు పాలేరు. నేను నీకు నడిచి చూపించాలా అంట్ల వెధవ, నీళ్లు లేని 4 నిలువుల గోతులో పడిచావు అంటూ పోలయ్య పాలేరును తిట్టడం మొదలు పెట్టాడు. ఆ తిట్లన్నీ పూర్తయ్యాక పాలేరు, ఇలా తిట్టగలిగేది మీరొక్కరేనని కూడా యజమాని చెప్పారండి. తమరే పోలయ్య గారని నాకు గట్టి నమ్మకం పుట్టిందండి. తమరున్న పళంగా కొత్తింటికి రావాలని యజమాని చెప్పాడండి అన్నాడు. కొత్తిల్లంటే అదెక్కడా అని అడిగాడు పోలయ్య చిరాగ్గా. ఇక్కడి నుంచి 4 ఇళ్ళు దాటాక సందొస్తుందండి. ఆ సందులో ఒక కుక్క పోలయ్య ఉన్నాడండి. దాన్ని దాటి వెడితే కుడిపక్క ఇంకో సందు, అందులో ఎద్దు పోలయ్య ఉన్నాడండి. అక్కడ కరివేపాకు చెట్టు బయటికి కనిపించే ఇంటిని అనుకుని ఇంకొక సందు ఉందండి. అందులో దున్న పోలయ్య ఉన్నాడండి. ఆ దున్న పోలయ్యను ఏ ఇంటి ముందు కట్టేశారో అదే కొత్తిల్లండి అన్నాడు పాలేరు. ఇది వింటూనే పోలయ్య ఆగ్రహావేశుడైపోయి, కోతి ముఖం, గుడ్లగోబ కళ్ళు, గాడిద చెవులు, నీకెంత పొగర్రా పాలేరు వెధవా, నా పేరును జంతువుతో కలిపి చెబుతావా
అంటూ పాలేరును మరింత తిట్టాడు. ఆ తిట్లు పూర్తయ్యాక పాలేరు, నేనేం తప్పుగా చెప్పలేదండి, నేను చెప్పిన వాటన్నింటికి ఏదో ఒక కాలు కుంటండి అని వెళ్ళిపోయాడు. సీతారామయ్య అంటే పోలయ్యకు చాలా గౌరవం. అందుచేత ఆయన కష్టపడి కొత్తింటికి వెళ్ళాడు. దారిలో కుంటి కుక్క, కుంటి ఎద్దు, కుంటి దున్నలను చూస్తుంటే ఆయనకు పట్టరాని ఉక్రోషం వచ్చింది. కొత్తింట్లో అడుగుపెట్టగానే సీతారామయ్య ఎదురు వచ్చి పోలయ్యను ఆప్యాయంగా పలకరించాడు. నువ్విక్కడెందుకున్నావు? ఈ ఇల్లు నారాయణది గదా అన్నాడు పోలయ్య. నారాయణ పొరుగురు వెడుతూ ఇంటికి తాళం వేసి నాకిచ్చి బంధువులు వస్తే ఇల్లు వాడుకోమన్నాడు. నిన్ననే మా చిన్నాన్న కుటుంబం వస్తే ఈ ఇంట్లో ఉండమన్నాను. ఏమైందో మరి, మా చిన్నాన్న మనవరాలు గౌరీ నిన్న ఎందుకో దడుచుకుని వెర్రిచూపులు చూడడం మొదలుపెట్టింది. అది మన వైపు చూడదు, మన మాట వినదు. దాన్ని ఎలాగో అలా నవ్వించమని, ఒక్కసారి నవ్వితే మామూలు మనిషి అవుతుందని వైద్యుడు అన్నాడు. ఎంత ప్రయత్నించినా నవ్వించడం మా వల్ల కాలేదు. అందుకని నీకు కబురు పెట్టాను అన్నాడు సీతారామయ్య. పోలయ్య ఆశ్చర్యపోతూ, నీ వల్ల కాని పని నా వల్ల అవుతుందా అన్నాడు. ఎందుకు కాదు, నువ్వు ఈరోజు కుంటుతున్నావని, తమాషాగా నవ్వు పుట్టించేలా నడుస్తున్నావని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఒక్కసారి మనవరాలి ముందు 4 అడుగులు వెయ్యి అన్నాడు సీతారామయ్య ప్రాధేయపడుతున్నట్టుగా. సీతారామయ్య ఇలా అనగానే పోలయ్యకు ఉదయం నుంచి పేరుకుపోతున్న ఉక్రోషం మరింతగా హెచ్చుమీరిపోయి సీతారామయ్యను నానా మాటలు అన్నాడు. అంతటితో అక్కసు తీరక గౌరిని ఎత్తుకుని, ఏమే కొండముచ్చు ముఖం, నువ్వు వేలేడు లేవు, నీకు నేనంటే వేళాకోళంగా ఉందా? ఇలాంటి బుద్ధులుంటే ఊళ్ళో ఎందుకు? ఏ కొండముచ్చుల గుంపులోనో కలిసిపో అంటూ ఆగకుండా తిట్లు తిట్టాడు. అంతే, ఉన్నట్టుండి గౌరీ నవ్వడం ప్రారంభించింది. ఆ నవ్వు ఆగేసరికి పిల్ల మామూలు మనిషి అయింది. పోలయ్య బిక్క చచ్చిపోయాడు. అందరూ పిల్ల మామూలు మనిషి అయినందుకు పోలయ్యను పొగడసాగారు. ఆయనకేమనాలో తెలియక, అంటే పిల్లకు జబ్బు చేయడం నిజమేనన్నమాట, దాన్ని నవ్వించడానికి అవసరమైందనుకున్న వాళ్ళు నా కుంటితనాన్ని వేడాకోవడం చేస్తారేం? ఏదో కాలు మడతపడి నేను బాధపడుతూ ఉంటే అది చూసి అందరూ వినోదిస్తారేం అన్నాడు బాధగా. దానికి సీతారామయ్య నవ్వి, నీ పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలిగానే ఉంటుంది. నా మాటలు అబద్ధం అనుకుంటే చిన్నపిల్ల గౌరీ కూడా చూడు, నీ తిట్లు వినే నవ్వింది అన్నాడు. తన నోటి దురుసు అందరి వినోదానికి ఉపయోగపడుతున్నదని గ్రహించగానే పోలయ్యకు చచ్చేటంత సిగ్గేసింది. ఆ తర్వాత నుంచి ఆయన శాంతం అలవాటు చేసుకుని క్రమంగా తన నోటి దురుసును తగ్గించుకున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.